నాకు ఇన్స్టాగ్రామ్లోనే కానీ లేకపోతే వాట్సాప్లోనే కానీ యూట్యూబ్లో కానీ ఒక రిపీటెడ్ కామెంట్ వచ్చింది. దేని గురించి అంటే, అక్క వరంగల్ ఇష్యూ మీద మాట్లాడండి అని. యాక్చువల్లీ ఈ ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా వివరాలు తెలుసుకొని మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పేసి నిన్న మొత్తం మీరు చెప్పిన తర్వాత నేను ఎంక్వైరీ చేసి చూసాను. సో చాలా అంటే చాలా బాధ అనిపించింది. మూడో వ్యక్తి రావడం వల్ల కుటుంబాల్లో కలహాలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిచ్చులు పెట్టడానికి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని చిన్న భిన్నం చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలాంటివి? ఇందులో చూసుకుంటే అసలు హైలైట్ ట్విస్ట్ ఏంటి అంటే బుట్టబొమ్మ. ఈ బుట్టబొమ్మ నిజంగానే కొన్ని బుట్టలో వేసుకున్నదని చెప్పాలా మరిగా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తేనేమో అటు దాని వల్లనే అయ్యింది అంతా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. అండ్ బుట్టబొమ్మతో ఎవరైతే ఈ మెడికోవర్కి సంబంధించిన దాంతో వర్క్ చేస్తున్నారో, లైక్ ఎడిటింగ్స్ కానీ వాళ్ళు చేసే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో అలాంటిది ఉందని నాకు ఎప్పుడూ అనిపించలేదు, అంటే మా దాకా తెలియలేదు అని వాళ్ళు మాట్లాడారు. కానీ ఇక్కడ చూస్తే నాకేం అర్థమైందంటే, ఈమె ఇన్స్టాగ్రామ్కి ఆయన కామెంట్ చేయడం, దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి లాంగ్ డ్రైవ్లకు వెళ్ళిరట, టెంపుల్స్కి వెళ్ళిరంట. ఇదంతా చూసినప్పుడు భార్య ఎట్లా తట్టుకుంటుంది? ఇద్దరు పిల్లలు, 7 నెలల పసికందు ఉంది తెలుసా వాళ్ళకి. అసలు ఆ చిన్న పాపని అండ్ ఇంకో కొంచెం పెద్ద పాప ఉంది, వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు అసలు లిటరలీ ఆ విజువల్ చూస్తుంటేనే కళ్ళలో నీళ్ళు ఆగలేదు. అలాంటిది కనీసం ఆ పిల్లల ముఖం చూసి కూడా మంది కొంపలకి పోయి నేను వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టొద్దు, నా వల్ల వాళ్ళ కుటుంబం నాశనం కావద్దు, చిన్న భిన్నం కావద్దు అని ఇంగిత జ్ఞానం లేదా? నువ్వు ఆయన లవ్లో పడేసినవా లేకపోతే ఏం చేసినావు అనేది మాకు అనవసరం. కానీ నువ్వు మాట్లాడే కొన్ని మాటల వల్ల వాళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చి ఈ రోజు ఒక నిండు ప్రాణం బలవడానికి కారణం నువ్వే. సోషల్ మీడియాలో 2 లక్షల ఫాలోవర్లు ఉంటే కొమ్ములు వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ అన్న ధీమాతోని నువ్వు ఎవరితోని మాట్లాడిన చెల్తా, నువ్వు ఎవరిని బుట్టలేసుకున్న చెల్తా అంటే మాత్రం ఎవ్వడు ఊరుకోడు. పెళ్ళైన ఆయనతోని కనీసం ఎలాంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి అని లిమిట్స్లో ఉండాలి. ఒక మంచి హోదాలు ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ నేను వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబం ఎంత చిన్న భిన్నం అవుతుంది, వాళ్ళ మధ్యలో నా వల్ల ఎన్ని గొడవలు వస్తాయని మినిమం సెన్స్ లేదా? అసలు నేను ఇక్కడ నువ్వు లవ్ చేస్తున్నావు అనుకుంటే నేను అనట్లేను, ఒక్కటేమాట నేను చెప్తున్నా. ఆయన నీకు పెట్టిన కామెంట్ నేను చూసిన, ఏది మకరందం అంట, తను లేకపోతే ఏదేదో కామెంట్లు పెట్టుకుంటున్నారు. అసలు అంటే పబ్లిక్లో ఇలాంటి ఒక కామెంట్ పెట్టడానికి కారణం మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు. కానీ మరి నీకు తెలివి ఉండాలి కదా. ప్రపంచంలో ఒక మొగోడు కాబట్టి ఎన్నైనా చేస్తారు, కానీ ఆడదానివి నీకేమైంది అంటారు ఎండ్ ఆఫ్ ది డేకి. మరి నువ్వు రీల్స్ పని మీద పోయి వాళ్ళ మెడికోవర్ని ప్రమోట్ చేస్తున్నా, నువ్వు డైరెక్ట్ ఆయనతో రిలేషన్లో కూర్చొని డైరెక్ట్ ఆయన సీట్ మీద పోయి చెతస్కోప్ వేసుకొని మరీ ఈమె వీడియోలు చేసిందంటే ఆ బౌండింగ్ ఒక్కసారి ఆలోచించండి. మేము ఇంతమందితో ఇంటర్వ్యూలు చేసినాం తప్ప మరి మేము ఏ రోజు ఎవరితో ఇంత లీనియన్స్గా మాట్లాడలేదే, మేము ఎవరితో ఏ రోజు ఇంత పులిహోర కలపలేదు. మరి ఈమెతోని గుళ్ళకు పోతున్నాడు, ఆడికి పోతున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి మాకు చెప్పారు. ఈమె ఎంత బాధపడి ఉంటుంది, ఎంత మానసిక శోభను అనుభవించుంటుంది, లోపల ఎంత ఒత్తిడికి గురై ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేక ఎంత సఫర్ అయి ఉంటుంది. దాదాపు 11 నెలలు అవుతుందంటే వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి. అంతకుముందు వరకు వీళ్ళది లవ్ మ్యారేజా వీళ్ళు చేసుకున్నది అన్నంత అన్యోన్యంగా ఉండేవాళ్ళంట. ఈమె ఎప్పుడైతే అడుగు పెట్టిందో నాశనం, కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఆల్రెడీ ఆమె ఫోన్ చేసి మీకు వార్నింగ్ కూడా ఇచ్చిందంట, ఇట్లాంటివి రిపీట్ చేయకు, ఇగో మాకు 2 పిల్లలు ఉన్నారు అని చెప్పిందట. చెప్పినాక బయటికి పోయేటప్పుడు ఈమె వేసుకొని తిరుగుతుంటే 10 మంది చూసి మీ ఆయన ఆమెతో తిరుగుతున్నాడంటే ఆమె ఎట్లా తట్టుకుంటుంది? అరే ఒక మంచి గౌరవనీయమైన కుటుంబంలో ఉన్నారు వాళ్ళు, ఒక మంచి హోదాలు ఉన్నారు వాళ్ళు, ఒక మాట అంటే తీసుకోలేరు. ఎందుకంటే డాక్టర్లు అంటే ప్రాణాలు పోస్తారు. అలాంటి డాక్టర్లకి ఒక అపనింద వస్తుంది అంటే ఎవరు ఊరుకుంటారు? ఒక్కసారి నేను కాల్ ట్రై చేస్తా. ఈరోజు ఈ వార్త విన్నాక వాళ్ళ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో, వాళ్ళ మదర్ కూడా ఇలాంటి బిడ్డను నేను కన్నది, ఇంత చెడ్డ పేరు నాకు తీసుకురావడానిక ఈరోజు ఈ అమ్మాయిని నేను అన్నిటికీ లీనియన్స్ ఇచ్చి పో అమ్మ చేసుకో అమ్మ అని ఇంత పుషప్ చేసింది అని వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుంది? స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. అసలు ఒకరి లైఫ్లోకి ఎందుకు ఎంటర్ కావాలి, ఒకరిని ఎందుకు నాశనం చేయాలి? ఈ మధ్య కాలంలో ఏం పుట్టిందో ఏమో మొగోళ్ళ కంటే కూడా ఆడోళ్ళే దారుణంగా తయారవుతున్నారు. సిగ్గు చేటు. ఒక ఆడది ఇట్లా చేసింది, ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళి చిచ్చు పెట్టింది అని చెప్పుకోవాలంటే సాటి ఆడదానిగా నాకే ఎట్లనో అనిపిస్తుంది ఇది మాట్లాడడానికి. మరి నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇఫ్ ఇన్ కేస్ మాదేమన్నా ఇట్లా మేము తిరిగిన ఇవన్నీ బయటపడితే రేపటి రోజు నన్ను ఎవరు ఏమంటారో ఈ ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని నేను ఎన్నో పాటలు చేసిన, వెబ్ సిరీస్లలో నటించిన, చాలా చేసిన కదా, మరి నాకు చెడ్డ పేరు వస్తుంది అని ఇంగిత జ్ఞానం, ఆ మాత్రం తెలివి నీకు రాలేదా? అసలు ఆడదానివేనా నువ్వు? నేను మాట్లాడుతుంది ఒకటే ఒక టాపిక్,
పెళ్ళైన అతనితోని నువ్వు అంత చనువుగా ఉండి వాళ్ళ వైఫ్ నీకు ఫోన్ చేసి ధమ్కి ఇచ్చినాక కూడా నువ్వు అతనితో కలిసి తిరగడానికి గల రీజన్ ఏంది? అంటే నీకు ఆయన మీద ఏమైనా ఇష్టం ఉందా? వాళ్ళ వైఫ్ నేను వద్దు అన్నాక కూడా నువ్వు తిరుగుతున్నావు అంటే నేనేమనాలి? ఈమె గురించి ఈమె మంచిదని చెప్పాలనా చెడ్డదని చెప్పాలనా? నేను మాత్రం ఒకటే చెప్తా, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకడికి పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నాక ఆయన లైఫ్లోకి నువ్వు వెళ్ళి ఆయనతోని క్లోజ్గా నువ్వు మాట్లాడడమే నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్. ఇంక ఇది ఒక్కటి చాలు నేను అననీకే, నేను తిట్టిపోయానికే. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇట్లా ఎవడైతే హ్యాపీగా ఉన్న కుటుంబంలోకి వచ్చి చిచ్చులు పెడతారో ఇట్లాంటి జిత్తుల మార నక్కల్ని ఇంకెప్పుడు బయటికి రాకుండా లాకప్ లేయండి. అరే ఒక్కటా రెండా? భార్యాభర్తల మధ్య ఈ రోజుల్లో గొడవలు రానికి కారణం భార్యాభర్తలు కాదు, 3వ వ్యక్తే. అంత స్ట్రాంగ్గా ఉన్న డాక్టర్ ఈరోజు మన కళ్ళ ముందు లేదంటే ఎంత బాధ. అసలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా, ఇంకా చిన్న పిల్లకైతే అసలు ఊహ కూడా తెలియదు, ఇంకా కనీసం అమ్మ అని పిలవడానికి కూడా రాదు. అంత చిన్న పిల్లని వదిలిపెట్టి ఏ తల్లి అలాంటి ఒక అఘాయిత్యానికి ఉడిగట్టాలని అనుకుంటుంది? ఈ బుట్టబొమ్మ ఎవరైతే ఉందో ఆమెకు మాత్రం డెఫినెట్గా ఈ పిల్లల ఉసురు తాకుతుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో తల్లిని కోల్పోవడానికి కారణమే ఈమె. అయినా నాకు తెలియక అడుగుతా, ఈ క్వశ్చన్ మాత్రం డైరెక్ట్ బుట్టబొమ్మనే అడుగుతున్నా. నీ తల్లిదండ్రుల పేరు చెడగొట్టిను, నీకు నచ్చినట్టు విచ్చలవిడిగా తిరిగి ఒక కుటుంబాన్ని ఆగం చేసిను, పిల్లలకు తల్లిని లేకుండా చేసిను, పెళ్ళైన మొగంతో బయట తిరుగుడు నీకేం షోకు? పెళ్ళైనోడు నిన్ను తీసుకొని టెంపుల్కి పోతా అన్నప్పుడు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, ఫ్యామిలీ ఉంది. ఇలాంటిది తెలిస్తే నా రెప్యుటేషన్ ఏమవుతుంది? నువ్వు కూడా ఒక మంచి హోదాలు ఉన్నావని ఆయన బుద్ధి గడ్డి తిని నీ దగ్గరకు వస్తే మరి నీ బుద్ధి ఏమైంది? పొయ్యి ఆయన క్యాబిన్లోనే కూర్చో అంటే నీకు ఏ క్యాబిన్ దొరకలేదా? ఆయన ఒక్క క్యాబినే దొరికిందా? వాళ్ళు హ్యాపీగా ఉన్న లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళ భార్య నీతో మాట్లాడినాక కూడా నువ్వు మళ్ళీ ఆయనతో మాట్లాడడం తప్పు. ఎవరు ఏమనుకున్నా నీ క్యారెక్టర్ అలాంటిది కాకపోయినా కూడా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి నీ వల్ల అని తెలిసినప్పుడు తప్పుకోవడం నీ బాధ్యత. ఎందుకంటే నువ్వు పరాయిదానివి, వాళ్ళిద్దరూ ఒకటే. అలాంటి ఒక్కరుగా ఉన్న వాళ్ళని విడగొట్టి ఈరోజు పిల్లలకు తల్లిని లేకుండా చేసినావు అంటే ఆ పాపం నీ ఊరికే పోదు. గుర్తుపెట్టుకో ఇది మాత్రం. ఒకవేళ నువ్వు బయటికి వచ్చి ఇది నువ్వు చేయలేదని చెప్పినా కూడా నేను మాత్రం ఒకటే అంట, నువ్వు ఆయనతో తిరుగుడు తప్పు. ఆయన తీసుకొని నీ బర్త్డేలకు పోవుడు, నీ షోకులకు అని చెప్పి ఆయన తిప్పుకున్నాడు. వాళ్ళ ఫాదరే చెప్తున్నాడు, మెడికవర్ హాస్పిటల్ బయటనే సీసీ కెమెరాలు చెక్ చేసినట్లయితే ఆయన కార్లో ఎక్కి పోవాల్సిన అవసరం ఏముంది మీకు? ఈమె చేసేది ప్రమోషన్. ఆ ప్రమోషన్కి మేం చేయాలి? లోపలికి వచ్చి ఏదైనా ప్రమోషన్ ఉంటే చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఆయన కార్లో ఎక్కి తిరిగి అంత ధైర్యం, అంత లీనియన్స్ ఎవరిచ్చిరు? నువ్వే కదా. ఫస్ట్ ఆయన కార్లో ఎక్కన్నప్పుడు నేను ఎక్కను అని చెప్పేసి నువ్వు చెప్పాలి. అంటే మనకు డబ్బులు వస్తే చాలు, డబ్బు నన్ను పటాయిస్తే చాలు, అన్ని బుట్టలు వేసుకుంటే చాలు అనుకున్నావా బుట్టబొమ్మ? చెప్పు మరి. అసలు వీళ్ళ భార్య గ్రేట్. ఎందుకో తెలుసా? ఇలాంటి ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు నాన్న ఇది బయటికి వస్తే ఆయన ఒక మంచి హోదాలో ఉన్నాడు, ఇప్పుడిప్పుడే పేరు సంపాదిస్తున్నాడు, నేను ఇవన్నీ బయట చెప్తే ఆయన పేరు ఖరాబ్ అవుతుంది అని ఆలోచించిందంట. అంత మంచిది నీ భార్య. అలాంటి నీ భార్యని మోసం చేయాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే ఈమె కంటే ఆమె అంత అందంగా కొట్టిందా నీకు? నాకు అర్థం కావట్లేదు. మన ఇంట్లో కూర కంటే కూడా పక్కింటి పుల్ల కూర నచ్చింది అన్నట్టు మన ఇంట్లో ఎంత మంచిదైనా ఉండని, మనకు అవసరం లేదు, పక్కింటోళ్ళే కావాలి. ఇట్లనే ఉంది ఇప్పుడు నీ బుద్ధి అయితే. నీ వంకర బుద్ధి వల్ల అనవసరంగా నీ భార్యను పొట్టన పెట్టుకున్నావు. తిరుగుడు, షికార్లు చేసుడు ఇవన్నీ నీకు అలవాటు అయితే నువ్వు ఇంకెవరి దగ్గర నన్ను చూపించుకునేది ఉండే, లేదా పెళ్లి కానంతో తిరిగేది ఉండే. అప్పుడు ఏం అనకపోదు మేము. అనవసరంగా ఒక డాక్టర్ని పుట్టన పెట్టుకున్నావు కదా నువ్వు. వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ అన్న ధీమాతోనే నువ్వు ఏది చేసినా చెల్తుంది అనుకుంటే మాత్రం ఊరుకునేటోళ్ళు ఎవ్వరు లేరు. ఈ చెంప ఆ చెంప వాగిస్తారు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు బయటికి వచ్చి ఇష్యూ తర్వాత నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఎవరు నమ్మడు. ఎందుకంటే ఆల్రెడీగో నువ్వు ఆయనకి కామెంట్లు పెట్టినాయి, నువ్వు ఆయనకి రిప్లైలు ఇచ్చినాయి, ఆయనతో నువ్వు తిరిగినాయి, సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి. ఇవన్నీ అయితే అబద్ధం కాదు కదా. ఇప్పుడు ఈయనకున్న డాక్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేయండి. ఇంక ఈయన మళ్ళీ ఈ వృత్తికి వనికిరాడు. అరే డాక్టర్ని ప్రాణాలు కాపాడతాడని చేతులెత్తి మొక్కుతాం. అలాంటి ఒక డాక్టర్ ఈరోజు తన భార్యని కాపాడుకోలేకపోయాడు. తన భార్య ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు వీళ్ళిద్దరు కలిసి. మరి ఇప్పుడు ఏమనాలి? డాక్టర్ల పరువుని ఈయన తీస్తాడు, ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ల పరువును ఆమె తీస్తుంది. అసలు ఈడు ఒక మంచిగా ఆలోచించింది ఎవరైనా ఉన్నారంటే నీ భార్య మాత్రమే. నీ భార్య ఎంత మెంటల్ టెన్షన్ పడ్డదో, ఎంత స్ట్రెస్ తీసుకున్నదో ఇక్కడ అర్థమైపోతుంది. చిన్న 7 months బేబీని వదిలిపెట్టి ఏ తల్లి కూడా ఇలాంటి ఒక అఘాయిత్యానికి పాల్పడదు. కానీ ఆమె ఇట్లాంటివి చేసుకుంది అంటే మాత్రం దానికి కారణం నువ్వే. మీరు ఎంత టార్చర్ పెట్టిరో ఇప్పుడు తెలిసినాయే కొన్ని, కానీ తెలియకుండా ఇంకెన్ని చేసిరో అవన్నీ నీ భార్య తట్టుకోలేకపోయి ఉంటుంది. అందుకే ఇట్లాంటివి చేసుకొని ఉంటుంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, పెళ్ళైన వాళ్ళు ఇంకొక ఆడదానికి కానీ లేకపోతే మొగోరికి కానీ మీ లైఫ్లలో చోటు ఇవ్వకండి.
ఇఫ్ ఇన్ కేస్ అట్లాంటివి మీకు ఏమైనా ఉండి ఇంకొకటి మీద మీకు క్రష్లు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళతో పోరి ఏడికైనా జావురి, అంతే తప్ప అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్యలోకి వచ్చి కొట్లాట్లు పెట్టి కలహాలు పెట్టి వాళ్ళిద్దరిని విడగొట్టి ఏమొస్తుంది? ఇది ఒక పైశాచిక ఆనందమా ఇట్లా చేస్తే? మీకు ఇంత దారుణంగా తయారవుతున్నారంటే అనవసరంగా చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఇష్యూ చూసిన మీ అందరికి ఎట్లా అనిపించింది తెలియదు, కానీ జస్ట్ విజువల్ చూస్తే నాకైతే ఏడుపు వచ్చింది. అలాంటిది వాళ్ళ పక్కనే ఉండి నేను చూసిన ఆ చిన్న పాప 7 నెలల పసికందు ముఖం చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది చాలా అని చెప్పేసి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కామెంట్లు చేస్తుంటే నాకు అది చూసి నేనే తట్టుకోలేకపోయినారే. నిజమే, చూస్తున్నా నాకే ఇంత బాధ అనిపిస్తుంది. మరి పక్కనే ఉండి చూసిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ కుటుంబంలో గొడవలు అవుతున్నాయి అవన్నీ చూసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి ఒకరితోని పేరు తెచ్చుకోకుండా వీళ్ళది లవ్ మ్యారేజ్ అన్నంత అన్యోన్యంగా ఉండి ఒక్కటేసారి ఇంత పెద్ద గొడవలు అయినాయి అంటే దీనికి కారణం ఎవరు? ఈరోజు ఈ నంగనాచి వచ్చి నేను ఏం చేయలేదు అంటే నమ్మటట్టు ఏం లేదు, ఈ మీద ఏసే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. నువ్వు ఇన్ని వెబ్ సిరీస్ తీసి ఇన్ని యాక్టింగ్స్ లేసి ఇవన్నీ చేసి నువ్వు నేర్చుకున్నది ఇదా అంటే ఒక మొగోన్ని ఎట్లా ట్రాప్ చేయాలి, ఒక మొగోన్ని వాళ్ళ వైఫ్ నుంచి ఎట్లా విడదీయాలి, ఒక పిల్లలకు తల్లి లేకుండా ఎట్లా చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ అన్న పేరుని వాడుకొని డబ్బులు ఎట్లా సంపాదించాలి, నేను పోయి ఒకంతోనే అన్న రాసుకొని పూసుకొని తిరిగితే అయిపోతుంది, బుట్టల పడిపోతాడు అని అనుకున్నావా ఏమన్నా? మరి చెప్పు. అట్లేమన్నా అనుకుంటే ఆయన దగ్గర డబ్బు కోసమైనా మనం ట్రాప్ చేసినావా చెప్పు. మరి ఇవన్నీ ఉంటే ఈరోజు నీ ఐడిలో 2 లక్షల ఫాలోవర్లు ఉండగానే నాకు కొమ్ములు వచ్చేసినా నేను ఏం చేసినా చెల్తా అంటే మాత్రం అస్సలు ఊరుకోమిడు ఎవరైనా చూసుకుంటా కూడా. అండ్ ఈ ఇంటి పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పోయి నిలదీరు దీన్ని ఇంటికి వచ్చినాక అయినా సరే. నాకు తెలిసి ఇది వచ్చే అవకాశం అయితే లేదు. ఇఫ్ ఇన్ కేసు వస్తే మాత్రం జనాలు ఉంచరు, అంతే. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను.